రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో మానేర్ క్యాంపు అంగన్వాడీ భవన నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయింది. అంగన్వాడీ సెంటర్ అద్దె భవనం ఇంత మంచిగా ఉంది, బంగారం వలె భవనం. దీనికి 2 డోర్లు పెట్టించి 2 కిటికీలు పెట్టించి దీనికి సున్నం వేసి మంచిగా బడి నడిపిస్తే ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుంది. అవసరమా? నెలకు అద్దె పెట్టుకుంటా అద్దె భవనంలో ఇలా పెట్టినందుకు ప్రభుత్వాన్ని ఎందుకు నష్టం చేసిరు? ప్రభుత్వము ఇవరికే అప్పులలో కూరుకపోయింది, ప్రజలు కట్టలేక తండ్లాడుతున్నారంటే ఇంత మంచి భవనాన్ని అంటే ఎందుకు కొత్త కట్టిండ్రు కదా, మరి కట్టిన భవనానికి ఎందుకు పెండింగ్ పెట్టినట్టు? మళ్ళీ నిధులు కూడా మొత్తం వచ్చినాయట. ఇగో నిర్మాణ దశలో ఉన్న అంగన్వాడీ కేంద్ర భవన నిర్మాణం కోసం గత ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది. మంజూరు చేసిన పనులు పూర్తి కాలేదు. మరి ఎందుకు పైసలు ఏడున్నాయి? నిధులు ఎవరు తీసుకున్నారు? ఆ పని ఎందుకు పెండింగ్ పెట్టిండ్రు? మరి ఎవరు కడుతుండ్రు కిరాయి? ప్రజలు కడుతుండ్రా, లేకుంటే ప్రభుత్వం కడుతుందా, లేకుంటే నాయకులు కడుతుండ్రా, లేకుంటే పాలకులు కడుతుండ్రా? ఎవరు కడుతుండ్రు? ఇంత మంచిగా బంగారముల భవనం ఉండగా ఈ భవనాన్ని పక్కన పెట్టి అద్దె భవనంలో పిల్లలకు చదువు ఎప్పుడు ఎంతవరకు న్యాయం? ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని పరిస్థితి. ఇది ఈ పరిస్థితి మారాలి. ఇవరికే మొత్తం అప్పుల పాలైంది, రాష్ట్రం అంతా అప్పులైనాయి, మొత్తం ట్యాక్సులు కట్టలేక ప్రజలు తల్లడిల్లుతుండ్రు. ఇంకెంతగానో కట్టుకుంటారు. ఇది వెలుగులోకి తెచ్చింది నిఘా పత్రిక. అంటే ఇంతకుముందు ఎవరో తెలియదు కదా, ఇట్లా అసలు ఇక్కడ భవనం ఉన్నది అంగన్వాడీ కేంద్రం అని కూడా ఎవరో తెలియదు. నిఘా న్యూస్ వెలుగులోకి తెచ్చింది. మరి దీని మీద అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం. జై హో భారత్.